హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ కాలం నాటి పచ్చడి. మా అమ్మమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఇది ఇడ్లీలకు, దోశలకు కమ్మగా ఉంటుంది. అన్నాలకు ఇంకా చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి తయారు కొరకు మనం టమాటాలు 5 టమాటాలు, పచ్చిమిర్చి 15, ఈ పచ్చిమిర్చి ఈ టమాటాలు వాటాలు వేసి కడిగి పెట్టుకున్నాయి. ఇవి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల పల్లీలు వేయండి. వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు వేయండి, 1 స్పూను జీలకర్ర వేయండి. వేసి ఇవి బాగా వేయించండి. వేయించి మిక్సీ జార్లో పోసి అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేయండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయండి. వేసి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత 1 ఉల్లిగడ్డ ఇలా కట్ చేసింది వేయండి. వేసి ఇవి 2 బాగా వేయించండి. వేయించి ఇవి అదే మిక్సీ జార్లో పల్లీలు పోసుకున్న మిక్సీ జార్లో వేయండి. వేసి అదే ప్యాన్లో మరొక స్పూను నూనె వేసి టమాటాలు ఇలా పొడి పొడిగా కట్ చేసుకున్నవి వేసేయండి. వేసి ఇవి కొంచెం బాగా కలిపి ఎల్లిపాయలు, కొత్తిమీర, సరిపడ్డ సాల్ట్ వేసి ఇది బాగా కలపండి. కలిపి మూత పెట్టేసి దీన్ని మగ్గనియండి. మగ్గిందేమో చూద్దాం. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు వేయండి. చింతపండు వేసుకుంటే పుల్లగా ఉండదు. మనం ఉల్లిగడ్డ, ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా, పులుపు రాదు, సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్స్ పట్టండి. ఇది చల్లగా అయిన టమాటా పచ్చిమిర్చిల రుబ్బిన పచ్చిమిర్చిలో వేసి దీన్ని మరి మిక్సీ పట్టండి. ఇలాగా పట్టి దీనికి ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు వేసి వేయించండి. కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇది బాగా వేగే వరకు వేయించండి. ఇది ఇలా వేయించి మనం గిన్నెలో వేసుకున్న పచ్చడి దాంట్లో పోసేయండి. పోసి ఇది బాగా కలపండి. ఇంతేనండి, మా అమ్మమ్మ కాలం నాటి పచ్చడి తయారైంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలాగ చేసి దీని టేస్ట్ చూడండి. మీరు ఎప్పుడు చేసినా మీరు కూడా ఆ టేస్ట్ చూస్తే ఇలాగే చేస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.